Welcome to my channel Learn and Grow. Today our topic is fixed point division flowchart. So first మనం స్టార్ట్ చేస్తున్నాం. స్టార్ట్ అండ్ n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ డివిడెండ్. సో ఇక్కడ మనం 11 అనేది నెంబర్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇది డివిడెండ్ అండ్ డివైజర్ 3. నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ డివిడెండ్ అంటే 11 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, 8421 కోడ్ బేస్ చేసుకుని 1011 కింద రిప్రజెంట్ చేస్తాం. సో ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ 1 2 3 4 అంటే 4 బిట్స్ అంటే n వాల్యూ 4 అండ్ a ఈక్వల్ టు 0. నెక్స్ట్ m ఈక్వల్ టు డివైజర్. సో డివైజర్ ఏదైతే ఉందో m కింద ఇనిషియలైజ్ చేసుకున్నాం అండ్ q ఈక్వల్ టు డివిడెండ్. సో డివిడెండ్ ఏదైతే వాల్యూ ఉందో అది క్యూలో తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలంటే షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో ఏలో ఇనిషియల్గా 0 ఉంది అండ్ క్యూ అంటే డివిడెండ్. సో డివిడెండ్లో ఏ బిట్స్ తీసుకున్నాం 1011. సో ఈ రెండింటిని ఏం చేయాలంటే షిఫ్ట్ లెఫ్ట్ చేయాలి, షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో నెక్స్ట్ స్టెప్ ఏమవుతుందంటే ఏ ఈజ్ ఈక్వల్ టు ఏ మైనస్ ఎం. సో ఏ అంటే ఇనిషియల్గా 0 అండ్ ఎం అంటే డివైజర్ వాల్యూ అంటే డివైజర్లో తీసుకున్న నెంబర్. సో ఈ రెండింటిని మైనస్ చేస్తే వచ్చిన రిజల్ట్ అనేది ఏలో స్టోర్ అవుతుంది. సో నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తామంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ ఆఫ్ ఏ. సో ఇక్కడ ఏలో మనకు ఒక రిజల్ట్ వస్తుంది. సో రిజల్ట్ వచ్చినప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 0101 అని తీసుకుంటే ఇక్కడ ఏదైతే బిట్ ఉందో ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అంటే ఎంఎస్బి బిట్. సో ఈ ఎంఎస్బి బిట్ అనేది 0 or 1 అని చెక్ చేసుకోవాలి. ఒకవేళ 0 అయితే క్యూ ఆఫ్ 0 ఈక్వల్ టు 1 అంటే మన లెఫ్ట్కి షిఫ్ట్ చేశాక ఒక బిట్ అనేది ఎంటీగా ఉండిపోద్ది. సో అప్పుడు మనం క్యూ ప్లేస్లో 1 అనేది ప్లేస్ చేయాలి. ఇది క్యూ ఆఫ్ 0 ఈక్వల్ టు అంటే మోస్ట్ సిగ్నిఫికెంట్ బిట్ అనేది 1 అయితే క్యూ ఆఫ్ 0 ప్లేస్లో 0 ప్లేస్ చేస్తాం అండ్ రీస్టోర్ ఏ. సో ప్రీవియస్గా ఏలో ఏదైతే వాల్యూ ఉందో అదే వాల్యూని తీసుకుంటాం. సో ఈ ప్రాసెస్ అయ్యాక మళ్ళీ దేనికి ఇస్తాం n ఈక్వల్ టు n-1. సో n-1 అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ బిట్స్ ఏం తీసుకున్నాం 4. సో ఇప్పుడు ఏమవుతుంది డిక్రిమెంట్ అవుతుంది అంటే 4 - 1 అంటే 3 అవుతుంది. ఇప్పుడు n వాల్యూ 3 అవుతుంది. సో ఇప్పుడు n ఈక్వల్ టు 0. సో అంటే n వాల్యూ 0 అయిందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటుంది. ఒకవేళ 0 అయితే ఇక్కడతో మనకి స్టాప్ అయిపోద్ది అంటే క్యూషెంట్ ఇన్ క్యూ అండ్ రిమైండర్ ఇన్ ఏ. సో క్యూషెంట్ ఏదైతే వస్తుందో ఆ వాల్యూ క్యూలో స్టోర్ అవుతుంది అండ్ రిమైండర్ వాల్యూ ఏలో స్టోర్ అవుతుంది. నెక్స్ట్ స్టాప్ అయిపోద్ది. ఒకవేళ n వాల్యూ అనేది నాట్ ఈక్వల్ టు 0 అయితే ప్రాసెస్ అనేది మళ్ళీ రిపీట్ అవుతుంది అంటే షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతూ ఈ ప్రాసెస్ అనేది n ఈక్వల్ టు 0 అయ్యేంత వరకు రిపీట్ అవుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ 11/3. సో ఇది డివిడెండ్ అండ్ ఈ వాల్యూ వచ్చేసి డివైజర్, 3 వాల్యూ డివైజర్. సో ఇక్కడ మనకి 11/3 అంటే ఏమవుతుంది వాల్యూ క్యూషెంట్ అంత వస్తుంది 3.6 వస్తుంది అండ్ రిమైండర్ 2. సో అంటే మనకి రిమైండర్ 2 అనేది ఏలో స్టోర్ అవుతుంది అండ్ క్యూ అంటే 3.6 అనేది డివిడెండ్లో స్టోర్ అవుతుంది. సో ఇక్కడ ఆపరేషన్ చూస్తే ఫస్ట్ n అంటే నెంబర్ ఆఫ్ బిట్స్, ఏ అంటే అక్యూములేటర్, డివిడెండ్ అంటే క్యూ అండ్ డివైజర్ తీసుకొచ్చి ఎంలో ప్లేస్ చేసాం కాబట్టి m తీసుకున్నాం. ఇనిషియలైజ్ చేస్తున్నాం అంటే n ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ బిట్స్. సో నెంబర్ ఆఫ్ బిట్స్ ఇన్ డివిడెండ్ కదా. సో అంటే ఎన్ని బిట్స్ తీసుకున్నాం 4 బిట్స్ తీసుకున్నాం కాబట్టి 4 డివిడెండ్. అండ్ అక్యూములేటర్లో ఇనీషియల్గా జీరోస్ ఉంటాయి కాబట్టి జీరోస్ తీసుకున్నాం. అండ్ డివిడెండ్ వాల్యూ ఎంత 11. సో 11 ఎలా రిప్రజెంట్ చేయొచ్చు 1011. నెక్స్ట్ డివైజర్. సో డివైజర్ అంటే వాల్యూ 3. సో 3ని ఎలా రాయొచ్చు 011 కింద రాయొచ్చు. సో ఇక్కడ మనం తీసుకునే 4 బిట్స్ కాబట్టి 4 బిట్స్ అండ్ రిమైనింగ్ వచ్చేసి ఏమైనా క్యారీ బిట్ ఆర్ సైన్ బిట్ ఏమైనా అయితే తీసుకుంటాం. సో ఫస్ట్ స్టెప్ ఏం చేస్తున్నాం షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో ఇప్పుడు ఏం చేయాలి ఏ వాల్యూ క్యూ వాల్యూ రెండింటిని లెఫ్ట్కి షిఫ్ట్ చేయాలి. సో అంటే ఈ వాల్యూ లీవ్ చేసి ఈ వాల్యూ అనేది లెఫ్ట్కి షిఫ్ట్ అయింది, ఈ వాల్యూ లెఫ్ట్కి షిఫ్ట్ అవుతుంది, ఈ వాల్యూ నెక్స్ట్ ఈ వాల్యూ వస్తుంది 0 1 1. మరి ఇక్కడ ఒక బిట్ అనేది ఎంటీగా ఉంది. సో ఇక్కడ క్యూ బిట్ ఏం లేదు. సో ఇప్పుడు ఏం చేయాలి ఏ ఈజ్ ఈక్వల్ టు a - m అనేది చేయాలి. సో ఏ వాల్యూ ఎంత ఉంది ఇప్పుడు షిఫ్ట్ అయ్యాక
00001 అండ్ m వాల్యూ అంటే డివైజర్ వాల్యూ 00011 అంటే 00011. సో మైనస్ చేస్తే 1 మైనస్ 1 0, 0 మైనస్ 1 చేయలేం కాబట్టి బారో తీసుకొస్తే, సో ఇక్కడ బారో ఉంటే ఇక్కడ 2 అయినట్టు. సో ఇక్కడ నుంచి ఒక బిట్ బారో తీసుకున్నా అంటే ఇక్కడ 1 ఉన్నట్టు, మళ్ళీ ఇక్కడ 2 అయినట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడికి వస్తే బారో ఇక్కడ 1 ఉన్నట్టు, ఇక్కడ 2 అయినట్టు. మళ్ళీ ఇక్కడ నుంచి బారో అనేది ఇక్కడికి తీసుకొస్తాం, ఇక్కడ 1 ఉంటుంది అండ్ ఇక్కడ 2 ఉంటుంది. సో అంటే 2 మైనస్ 1 అంటే 1 అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ 1 ఉంది, 1 మైనస్ 0 1, 1 మైనస్ 0 1, 1 మైనస్ 0 1. సో ఇది ఎంఎస్బి బిట్ 1 అయింది. సో ఇక్కడ మన ఫ్లో చార్ట్లో ఎంఎస్బి బిట్ అనేది 1 అయితే ఏం చేయాలి, Q(0) = 0 అండ్ రీస్టోర్ ఏ అన్నాం. సో అంటే ఇక్కడ మనం Q(0), సో అంటే Q ప్లేస్లో మనం 0 అనేది ప్లేస్ చేస్తాం. ఇక్కడ ఎంఎస్బి బిట్ అనేది 1 అయ్యింది కాబట్టి 0 తీసుకున్నాం. సో ఇప్పుడు ఏం చేయాలి, రీస్టోర్ ఏ. సో రీస్టోర్ ఏ అంటే ప్రీవియస్గా మనకు ఏ వాల్యూ ఎంత ఉంది, ఇప్పుడు క్యాలిక్యులేట్ చేసింది కాకుండా ప్రీవియస్గా షిఫ్ట్ చేశాక 00001 ఉంది కదా, సో ఈ వాల్యూ తీసుకుంటాం 00001. అండ్ ఇక్కడ మనకి డివిడెండ్ అనేది చేంజ్ అవుతుంది, ఎంత 0 1 1. సో ఈ ఎంటీ బిట్ ఏదైతే ఉందో ఈ ఎంటీ బిట్లో 0 ప్లేస్ చేస్తున్నాం, ఎందుకు అంటే ఎంఎస్బి బిట్ అనేది 1 అయింది కాబట్టి. నెక్స్ట్ స్టెప్ షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో ఇప్పుడు మళ్ళీ ఏమవుతుంది, n = n-1. సో ఇప్పుడు n-1 ఎంత అవుతుంది, 4 - 1 అంటే 3. సో 3 అనేది = 0 కాదు, అంటే నాట్ ఈక్వల్ టు 0 కాబట్టి మళ్ళీ ఆపరేషన్ అనేది షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూకి వస్తుంది. సో ఇప్పుడు 3 అయ్యింది, షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో ఏ వాల్యూ క్యూ వాల్యూ లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తే 0 0 0 1 0 1 1 0. సో ఇక్కడ ఒక బిట్ అనేది ఎంటీగా ఉండిపోయింది. సో ఇప్పుడు ఈ బిట్ క్యాలిక్యులేట్ చేయాలి అండ్ డివైజర్ వాల్యూ సేమ్ ఉంటుంది, డివైజర్ వాల్యూ ఏం చేంజ్ అవ్వదు. ఏ = a-m. సో ఏ వాల్యూ ఎంత వచ్చింది ఇప్పుడు 00010 అండ్ m వాల్యూ 00011. సో మైనస్ చేస్తే ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడ బారో తీసుకొచ్చాం. సో ఇక్కడ 2 అయినట్టు, బైనరీ 2 అయినట్టు కదా, సో అంటే 1 వస్తుంది. అండ్ ఇక్కడ 1, నెక్స్ట్ 1 1 1. సో ఎందుకు అంటే ఇక్కడ బారో ఇక్కడ నుంచి తీసుకొస్తే మనకి ఇక్కడ 2 ఉంటుంది, మళ్ళీ ఇక్కడ నుంచి ఇక్కడ బారో తీసుకొస్తే ఇక్కడ 1 ఉంటుంది, ఇక్కడ 2 ఉంటుంది. మళ్ళీ ఇక్కడ 2లో ఒక బిట్ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ 1 ఇక్కడ 2, మళ్ళీ బిట్ ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ 1 ఇక్కడ 2 ఉంటుంది, ఇక్కడ 1 ఉంటుంది. సో అంటే ఇక్కడ ఆల్రెడీ ఒక బిట్ ఇక్కడికి వెళ్ళిపోయింది కాబట్టి 1 ఉంది, ఇంకా ఇక్కడ 1 ఉంది కాబట్టి సో 2 అయింది కాబట్టి 1 వచ్చింది. నెక్స్ట్ 1 1 1. సో ఇక్కడ ఎంఎస్బి బిట్ అనేది 1 అయింది. సో 1 అయింది కాబట్టి ఇప్పుడు ఏం చేయాలి, రీస్టోర్ ఏ. సో ఏలో ఇక్కడ వాల్యూ ఎంత ఉంది, రిజల్ట్ కాకుండా లెఫ్ట్కి షిఫ్ట్ చేశాక 00010 00010 అండ్ 1 1 0. సో ఎంఎస్బి బిట్ అనేది 1 అయ్యింది కాబట్టి ఇక్కడ మనం 0 వాల్యూ తీసుకుంటాం. మళ్ళీ నెక్స్ట్ స్టెప్ షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో ఇప్పుడు ఏమవుతుంది, మళ్ళీ డిక్రిమెంట్ అవుతుంది n అనేది. సో అంటే 3 - 1 అంటే 2, 0 0 1 0 1 1 0 0. సో ఇప్పుడు క్యూ వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏ = a-m. సో ఏ వాల్యూ ఎంత ఉంది, 00101 అండ్ m వాల్యూ 00011. 1 - 1 0. సో ఇక్కడ 0 ఉంటుంది, ఇక్కడికి వస్తే 2 అవుతుంది, 2 - 1 అంటే 1 0 0 0. సో ఇక్కడ ఎంఎస్బి బిట్ అనేది 0 అయ్యింది. సో ఇక్కడ ఎంఎస్బి బిట్ 0 అయినప్పుడు ఏం చేస్తున్నాం, Q(0) = 1. సో అంటే ఇక్కడ మనకి బిట్ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో ఇక్కడ 1 0 0 1 అండ్ ఇక్కడ రిజల్ట్ ఏదైతే ఉందో ఆ రిజల్ట్ తీసుకుంటాం, రీస్టోర్ ఏం చెయ్యం. నెక్స్ట్ స్టెప్ షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ. సో షిఫ్ట్ లెఫ్ట్ ఏక్యూ అంటే ఏం చేస్తాం, మళ్ళీ ఇక్కడ ఉన్న రిజల్ట్ని లెఫ్ట్కి షిఫ్ట్ చేస్తాం, అంటే 0 0 1 0 1 0 0 1. సో ఇప్పుడు క్యూ బిట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఏ = a-m. సో ఏ వాల్యూ 00101, m వాల్యూ 00011 00011. 1 - 1 0. సో ఇక్కడ 0 ఉంది, ఇక్కడికి వస్తే 2 అవుతుంది, 2 - 1 1 0 0 0. సో ఇక్కడ మనకి ఎంఎస్బి బిట్ అనేది 0 అయింది. సో ఎంఎస్బి బిట్ 0 అయినప్పుడు ఇక్కడ క్యూ వాల్యూ ఎంత అవుతుంది, 1 అవుతుంది. సో అంటే 0011.
సో ఇక్కడ మనకి రిమైండర్ అంటే అక్యూములేటర్లో వాల్యూ ఎంత స్టోర్ అయింది, 2 రిమైండర్ అనేది స్టోర్ అయింది. అండ్ క్యూషెంట్ అనేది 3 అనేది డివిడెండ్ క్యూలో స్టోర్ అయింది.